మీకు ఒకటి చెప్తాను, ఈరోజు డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోతా. సో నాకైతే నా జాబ్ చేయడం అయితే ఇష్టం లేదు, కానీ మా ఫ్యామిలీ కోసం చేస్తున్నా. ఎస్, రెస్పాన్సిబిలిటీస్ అందరికి ఉంటాయి, అందరు చేస్తారు. సో ఇది మ్యాటర్ కాదు. సో యూట్యూబ్లో కూడా నాకు ఏం నచ్చది, కానీ ఏం చేస్తున్నా నేను మీకు చెప్తాను ఈరోజు. సో యూట్యూబ్లో నాకు ఏం నచ్చదంటే, నేను డ్యూటీ వ్లాగ్ చేస్తున్నా కదా, అది నచ్చది. కానీ నాకేందంటే, నేను మూవీ రివ్యూస్ తీయడంలో చాలా కేపబుల్. నేను మూవీకి రివ్యూ చెప్తారు కదా, మన యూట్యూబ్ ఛానల్ చాలామంది ఉన్నాయి, పూల చొక్క, థై వ్యూ, ఇంకా చాలా ఉన్నాయి, రావణు. అలా డిస్క్రైబ్ చేయడం నాకు చాలా ఈజీ, ఎందుకంటే నేను మూవీ లవర్ని. నేను ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ని, డీటెయిల్ని మంచిగా చూస్తాను మూవీని. కానీ నేను సిన్స్ 8 years నేను దుబాయ్లోనే ఉన్నా కాబట్టి, సో ఇక్కడ నువ్వు మూవీస్ చూడలేవు. సో ఇక్కడ మూవీస్ చూడాలన్నా చాలా ఎక్స్పెన్సివ్. సో ఇప్పుడు మూవీ రూల్స్లా ఐ బొమ్మలో చూసి రివ్యూస్ వస్తే ఎవడు చూస్తాడు చెప్పండి, లేట్ అయిపోతుంది బాగా. సో నేను మూవీ రివ్యూస్ ఇవ్వడంలో చాలా కేపబుల్. నేను ఈజీగా మంచిగా మూవీస్కి రివ్యూస్ ఇస్తాను. నేను డెఫినెట్లీగా చెప్తున్నా, మంచి డీటెయిల్గా ప్రతి ఒక్క మూవీని, ఆ ప్లాట్ని అర్థం చేసుకొని రివ్యూ ఇచ్చేంత గట్స్ నా దగ్గర ఉంది. కానీ ఏం చేస్తాం, కానీ నేను చేసే పని ఒకటి, బీచ్లా పూల్లా నా దగ్గర టైం ఉండదు, వీడియో ఎడిట్ చేయడానికే టైం ఉండదు నా దగ్గర. ఇట్లనే నేను డైరెక్ట్గా షూట్ చేసి మంచిగా నాయిస్ రిడ్యూస్ చేసి అవి చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేస్తాను. కానీ ఏం చేస్తాం, ఒక్కొక్క ఫ్యామిలీలోది ఒక్కొక్క బాధ. సో ఫ్యామిలీ కోసం, నీ చుట్టూ ఉన్న రిలేటివ్స్ వాళ్ళ కోసం, అందరి కోసం, అందరు మన మంచిగా కోరుకునేటోళ్ళు. కానీ నేను ఈ వర్క్ చేస్తే బాగుంటుందని నాకు ఇప్పుడు రియలైజ్ అవుతుంది. సో ఇన్ని రోజులు నేను 8 years నుంచి పుష్ చేస్తూనే ఇంకా పుష్ చేసుకుంటానే పోతున్నా. ఇంకా ఎన్ని రోజులు పుష్ చేయాలో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నా దగ్గర టైం ఉండదు. నేను రోజు 10 hours 11 hours షిఫ్ట్ చేసి వచ్చి మళ్ళీ వీడియోస్ చేసి పెట్టాలంటే నా దగ్గర టైం ఉండదు. మూవీ చూసేంత టైం ఉండదు. ప్లస్ నువ్వు దుబాయ్లో మూవీస్ చూడాలంటే చాలా ఎక్స్పెన్సివ్. ఒక్క టికెట్ అరౌండ్ 1000 కాస్ట్ పడుతుంది డెఫినెట్లీ. ఇంకా థియేటర్స్ దగ్గర ఉండే నువ్వు ఉండే ప్లేస్లలో. సో ఇక్కడ మూవీ రివ్యూస్ ఇవ్వాలంటే చాలా కష్టం. కానీ నాకు మూవీ రివ్యూస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మంచిగా రివ్యూస్ ఇవ్వగలుగుతాను. నేను ఏ మూవీకైనా మంచిగా రివ్యూస్ ఇవ్వగలుగుతాను. ఒక్కసారి చూసిందనుకో మూవీ మొత్తం మైండ్లో ఉండిపోతుంది. అది అట్లాంటి మూవీ లవర్ని నేను. ప్రతి ఒక్క మూవీ చూస్తానండి డెఫినెట్లీగా. రివ్యూస్ చూస్తాను నేను. మన తెలుగు వాళ్ళు ఇస్తారు కదా రివ్యూస్, పూల చొక్క, వాళ్ళందరి రివ్యూస్ ప్రతి ఒక్క మూవీకి చూస్తాను. ఎందుకంటే నాకు తెలుసు, అరే ఇలా ఎందుకు చెప్తుండు, ఇలా చెప్పాలా అని నాకు ఒక థాట్ ఉంటుంది. కానీ నేనేం చేస్తా, మనకు లేదు, చాయిస్ లేదు. సో ఫ్యామిలీ కోసం మనం కష్టపడాలా. సో అది చెయ్యను ఇది చేస్తా అంటే కుడిచిపోతాం మళ్ళీ. సో ఇప్పుడే ఫ్యామిలీ మంచి పొజిషన్లో ఉంది, మనం కూడా కొంచెం రెస్పెక్ట్ ఉంది. రెస్పెక్ట్ ఉంటే ఏమి, నా జాబ్ అది ఎన్ని రోజులు చేస్తున్నావు నాకే తెలియదు, అది ఎన్ని రోజులు ఉంటుందో దాన్ని కూడా తెలియదు. ఇప్పుడు చూడండి, గొడవ వల్ల వారి వల్ల 4 రోజులు రూమ్లు ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ డ్యూటీకి పోతున్నాం. సో ఇట్లుంటుంది. సో ఇది మ్యాటరు. మనం చేసే పని ఏదైనా నచ్చినా నచ్చకపోయినా మీ ఫ్యామిలీ కోసం, నీ కోసం, నీకు వచ్చే రెస్పెక్ట్ కోసం నువ్వు చెయ్యాల్సిందే. లేకపోతే మనం గుడిచిపోయినట్టే. ఆ బస్సు చూస్తురుగా వెనకాగో, అది ఆ బస్సులో రోజు వస్తా నేను. రోజు ఒకడైతే దొంగ వాడుకోవాడు, అస్సలు కాడు పని. సో ఎనీవే, మనం చేసే పని అయితే ఇది. బయట ఎండలో పని చేస్తాం, పూల్, బీచ్లా. సో మనం ఇక్కడనే వ్లాగ్లని కవర్ చేయగలుగుతాం. ఇప్పుడు వేరే వ్లాగులు, వేరే వీడియోస్ తీయాలంటే మన దగ్గర టైం ఉండదు. రోజు డ్యూటీకి పోతూ ఉంటాం, డ్యూటీకి వస్తాం, ఒకే రోజు చుట్టి ఉంటుంది. ఆ చుట్టినాడు రిలాక్స్ అవ్వాలా రూమ్లా. సో ఇట్లనే టైం మొత్తం వెళ్ళిపోతుంది. సో చూసిరుగా ఎండలా. డ్యూటీ మాత్రం మనకి సూపర్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో రెగ్యులర్ డ్యూటీ అయితే అప్పుడు 9 గంటలు ఉండే, 8 గంటలు 1 hour బ్రేక్. ఇప్పుడు 10 గంటలు సో బ్రేక్ దాంట్లోనే. సో ఇప్పుడు 11 AM అవుతుంది, మళ్ళీ నైట్ 9కి అయిపోతుంది. మరి లేట్ అవుతుంది తెలియదు. ఈరోజు సాటర్డే, మేబీ బిజీ అవుతుంది కావచ్చు. ఇప్పుడు అది క్యాజువల్ అయితే పిలుస్తారు ఎక్కువ మందిని. సో ఎనీవేనండి, మీకు కూడా నచ్చిన పని చెయ్యండి. కానీ నచ్చిన పని చేయాలంటే కొంచెం ఉండాలా, అంటే పేషెన్స్ ఉండాలా, మన బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉండాలా. అవి లేకపోతే నచ్చిన పని చేయాలంటే చాలా కష్టం. నచ్చిన పని చేసి సక్సెస్ అవ్వాలంటే ఇంకా కష్టం. సో నువ్వు వాళ్ళ ఫ్యామిలీ మాట వినకుండా నీ పని నువ్వు చేసుకున్నావు అనుకో, కష్టం, ఇంకా బాగుపడలేము. అంటే టైం పడుతుంది బ్రో గ్రో అవ్వడానికి. సో గ్రో అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇది మ్యాటర్. ఇప్పుడు మనమైతే హోటల్లోకి పోతున్నాం ఖలాస్. ఇక్కడ నుంచి వ్లాగ్ ఇంతే. వీడియో నచ్చితే ఫాలో అవ్వండి, మన ఛానల్కి విజిట్ చేసి వ్లాగ్స్ చూడండి. డ్యూటీ వ్లాగ్స్ బాగానే ఉంటాయి, మనవి రెగ్యులర్గా వేస్తూనే ఉంటాం. షార్ట్ వీడియోస్ అయితే రోజు ఉంటాయి, మన చిన్న 15 seconds. సో ఇక్కడ సెక్యూరిటీ దగ్గర వచ్చేసినాం, ఇక్కడ సైన్ పెట్టేసి లోపలికి పోవాలా. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి, మీరు ఏం చేయగలుగుతారో. ఒకవేళ వీడియో చూస్తే కామెంట్లో డెఫినెట్లీగా గుద్దండి. అండ్ ఇంకో మాట,
నువ్వు ఏదైనా చేస్తున్నావు అంటే ఎగ్జాంపుల్ నేను వీడియో తీస్తున్నా అది తీస్తున్నా, చాలామంది నాకైతే సపోర్ట్ ఇస్తారు మా డ్యూటీలో. కానీ చాలామందికి అయితే లోపల కుతంత్రం ఉంటుంది, అరే వీడు వీడియో తీస్తాడు వర్క్ చేయడు అది. నేను అసలు వీడియో పని మీద చేసేది ఓన్లీ 10 సెకండ్స్ 15 సెకండ్స్ 30 సెకండ్స్ వీడియో మాత్రమే. నేను కావాలనుకుంటే గంట సేపు ఏదైనా కూర్చుంటాను, కానీ అవన్నీ చెయ్యను. కానీ ఇట్లా ఉంటుంది బ్రో, నువ్వు ఏదైనా చేద్దాము మోటివేట్ అయ్యి నువ్వు కెమెరా పట్టుకొని ముంగటికి వచ్చి మాట్లాడుతున్నావు అని నీకు అంటే నువ్వు ముంగటికి వస్తామని అనుకుంటున్నావు, కానీ నేను వెనుకున్న వాళ్ళు మళ్ళీ నేను వెనకనే కూర్చుంటాం అనుకుంటాను. సో ఇది నేను ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నా నేను పని చేసే చోట్ల. అంటే అందరు కాదు, కొందరు ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు అట్లా ఉంటారు. అంటే నీ మీద ఇష్టం ఉండదు ఇక, అందరు నేను ప్రేమించాలని ఏమి ఉండదు ఇక, కొందరు దేశిస్తారు. సో ఆ కొందరులా ఉన్నారు నా దగ్గర కూడా ఇక అందరు ఉన్నారు. ఏం చేస్తాం, ఇట్లా ఉంటుంది లైఫ్, మూవ్ ఆన్ అయిపోవాలి అంతే.